పూర్తిగా తెలియజేయండి. ఎక్కడైనా ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు వెంటనే తెలియజేయండి. అలాగే మరొకసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఖచ్చితంగా మీలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఈ స్టాఫ్ బయటకు తీసుకుని వచ్చి మీరు పూర్తిగా అందరూ కూడా పోస్టుల్లో ఉంటారని ఆశిస్తూ, అలాగే పోస్టులు వచ్చిన తర్వాత నాకు సెల్ఫీ ఇస్తారని ఆశిస్తూ, టెట్ కోచింగ్కి ఎంతమంది అపీర్ అవుతున్నారు సుమారు ఎగ్జామ్కి అని? 4 lakhs. ఎన్ని ఉన్నాయండి పోస్టులు? ఎన్ని ఉన్నాయి? 16,000 అంతే కదా. సో బేసిక్ ఏంటంటే భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ, దేనికైనా సరే కాంపిటీషన్ ఎక్కువ. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. ప్రాంతం పిల్లలకి చాలా మందికి నేను ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ద్వారా చాలా మందికి పరిచయం ఉన్నప్పటికీ మరి తొలిసారిగా ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఫ్రీగా తన యొక్క బృందంతో సహకారంతో ఫ్రీగా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా కొంతమంది ఉపాధ్యాయులు మీరందరూ కూడా మన దేశానికి ఒక మంచి మార్గంలో నడవాలంటే ఉపాధ్యాయులే కారణం. మీరు అన్ని బాధ్యతల కంటే కూడా ఉద్యోగరీత్యా అవనండి, వ్యక్తిగతం అనండి, అన్ని బాధ్యతల కంటే కూడా ఉపాధ్యాయ బాధ్యత మీదే. మీరే ఈ దేశాన్ని, ఈ భారత పౌరుల్ని తీర్చిదిద్దేవాళ్ళు మీరే. సో నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో డిఎస్సి టెట్ నోటిఫికేషన్స్ వేసిన కూటమి ప్రభుత్వానికి, అలాగే ఈ ప్రభుత్వంలో ఉన్న మన మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారికి, వాళ్ళ నాన్నగారికి, విఎస్ఎం మేనేజ్మెంట్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మొత్తం ఇచ్చేసి ఎవరు కనుక్కోమంటున్నాము? అసలు కనుక మొత్తముకు అసలు కూడా మనకు ఓడి యొక్క ఫార్ములా ఎవరు? అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 1 + TR/100. సో వీటిని మనము కొన్ని క్లూస్ గా తీసుకుంటాం. అంటే ఒక సెంటెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని చెప్పడానికి లేదా కనుక్కోవడానికి ఉపయోగపడే క్లూ వర్డ్స్. సాధించాలని, ఉద్యోగాన్ని సాధించాలి ఎట్టి పరిస్థితులని. అలాగే పొరపాటున మీకు రాకపోయినా నిరుద్యోగపడద్దు, వాళ్ళు కూడా ఏదోలాగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేను ఆలోచన అయితే చేస్తా ఉన్నాను. టీచర్లందరికీ చాలా గొప్ప ఇచ్చేస్తాను. చాలా గొప్పది. ఏ మనిషి అయినా సరే మీకు విద్య పొందినవాడు ఎప్పటికీ లైఫ్లో టీచర్ మాత్రం ఇచ్చిన ప్రసాదించిన వాడిని మాత్రం లైఫ్ లో మర్చిపోదు. మీకన్నా గొప్ప రుచి, దీనికన్నా గొప్ప రుచి ఇంకోకూడదు. కాబట్టి ఏది ఉన్నప్పటికీ మీ ప్లేస్మెంట్, గవర్నమెంట్ ప్లేస్మెంట్ రాకపోయేటప్పటికీ మీ పిల్లలు మా దగ్గర ఉంటాయి. మీకు ఖచ్చితంగా ఏం చెయ్యాలి మీరు ఆలోచించి నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు అందరూ ప్లేస్మెంట్స్. మై సెల్ఫ్ శ్రవంతి. నేను రామచంద్రపురం నుంచి వస్తున్నాను.
ఈ సుభాష్ గారు స్టార్ట్ చేసిన టెట్ అండ్ డిఎస్సి ఫ్రీ కోచింగ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. డే 1 నుంచి కూడా కోచింగ్ సెంటర్ నందు క్లాసెస్ ఏం జరుగుతున్నాయి, సో ఏ రోజు ఏ ఫ్యాకల్టీ వస్తున్నారు ఏంటి, రోజు అప్డేట్స్ అన్నీ కూడా వాసంశెట్టి సుభాష్ గారు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. టీం ఇక్కడ ఏదైతే ఉందో ప్రతిరోజు ఇన్ టైంకి పిల్లలు వస్తున్నారా లేదా, మెటీరియల్ తీసుకుంటున్నారా లేదా, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా చదవాలి, బుక్స్ అన్నీ అందుబాటులో కూడా మాకు ఇస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు నాగ సత్యనారాయణ మెర్ల. నేను కొత్తపేట కాన్స్టిట్యున్సీ నుంచి టీచర్ ఆస్పిరెంట్గా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సి మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదటి సంతకం పెట్టడం జరిగిందో, గత 10 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తున్నటువంటి టీచర్ ఆస్పిరెంట్స్ అందరం కూడా మళ్ళీ బుక్స్ పట్టుకుని చదువుకునే పనిలో పడ్డామండి. గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాకు ఈ కోచింగ్ ద్వారా చాలా మంచి అవకాశాన్ని సార్ మాకు కల్పించారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు సాధించడంలో మేమందరం కూడా ఈ కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నామండి. ఈ డిఎస్సి పడిన సందర్భంలో దూరాలకి వెళ్ళడానికి ఆలోచిస్తూ, అలాగే డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉండే విద్యార్థులకు, అలాగే స్త్రీలకు కూడా ఎంతో చేయూతగా ఉంటూ, దగ్గరగా మన ప్రాంతంలోనే రక్షణగా ఉంటూ శిక్షణ తీసుకునే వీలు కల్పించిన సుభాష్ గారికి నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ తేజ, మాది కాయలూరు మండలం దుగ్గుదూరు గ్రామం. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. మన విఎస్ఎం కాలేజ్లో వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు నిరుద్యోగ యువత కోసం డిఎస్సి ఫ్రీ కోచింగ్ అనేది పెట్టడం జరుగుతుందండి. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కోచింగ్ తీసుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ఎలా చేపట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఫ్యాకల్టీని, రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మాకు కోచింగ్ అనేది ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా సుభాష్ 4 టీం కూడా మాకు ఎంతో సాయంగా ఉంటూ మాకు ఏ హెల్ప్ కావాల్సిన దగ్గరుండి చూసుకుంటున్నారండి. మన నియోజకవర్గంలో నిరుద్యోగులు అధికంగా ఉండడంతో సుభాష్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. నమస్తే అండి, నా పేరు ఎన్ దుర్గా. ఇక్కడ రామచంద్రపురంలో శ్రీ గౌరవనీయులైన మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఏపీ టెట్ డిఎస్సి ఫ్రీ కోచింగ్లో నేను ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నానండి. చాలా మంచి ఆలోచన సుభాష్ గారు వాళ్ళ టీం కూడా మాకు చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో మనం డబ్బులు వెచ్చించినప్పటికీ కూడా ఈ క్లాసులు ఎటువంటి జరగవండి. మేము చాలా డెప్త్కి వెళ్ళి నేర్చుకోవడం జరుగుతుంది. మాకు డైలీ కూడా టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నారండి. అయితే మెటీరియల్స్ కూడా మాకు ఫ్రీగా సప్లై చేస్తారండి. మనం బయట ఎంత డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం, కానీ వాటిని కూడా మాకు ఉచితంగా అందించారు. మరి మా నిరుద్యోగుల పట్ల వాళ్ళు చూపించినటువంటి ఈ సహాయాన్ని బట్టి నేను గౌరవనీయులైన శ్రీ మినిస్టర్ సుభాష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఒక మాట, సుభాష్ అనే ఈ పేరు చాలా దినాలు యాదవుతుంది.